మనందరికీ ఒక కుమారుణ్ణి. దేని కొరకు ఆయన మరి లోకానికి వస్తున్నాడు, మరి దేని కొరకు ఆయన మరి వచ్చి మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడని మనం చూస్తే, మరి మహాతండ్రి చెప్తున్నాడు, నిన్ను పాపంలోంచి, మరి శాపంలోంచి, మరి దుఃఖములోంచి, ఈ లోక చింతలన్నిటిలోంచి మరి నిన్ను విమోచించి మరి నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు, అన్నయ్య గారు మా అందరిలోకి వచ్చారు, అందరిలో కూడా కేక్ కట్ చేశారు, క్రీస్తు నేడు పుట్టాడు, హల్లెలూయా, నీకు పుట్టాడు, నాకు పుట్టాడు. ఎవరు పుట్టాడండి? నీకు పుట్టాడు, నాకు పుట్టాడని చెప్పి పాట రాశారు అన్నయ్య గారు. మరి అందరింటికి వచ్చి నీకు పుట్టాడు, నాకు పుట్టాడని చెప్పి మరి అందరింటి కాడ మరి ఆ పాట పాడేస్తున్నాం. అందరూ మనం కూడా అనుకుంటూ ఉండొచ్చు, నీకు పుట్టేశాడు, నాకు పుట్టేశాడని. మరి ఎవరికి జన్మిస్తాడంటండి? చూడండి ఒకసారి, అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి, 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీకొక కుమారుడు అనుగ్రహించబడతాడు. మరి ఇప్పుడు ఈయన దావీదు కుమారుడా? ఈయన అబ్రహాము పుట్టాడా? కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రారంభంలో చెప్తున్నాడు దేవుడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన. కాబట్టి ఎవరికి జన్మిస్తాడు? ఎవరికి ఆయన కుమారుడుగా ఉంటాడు? ఎవరిని ఆయన మరి ఆదరిస్తాడు? మరి ఆయన చెప్తున్న మేలులు, ఆశీర్వాదాలు ఎవరికి దొరుకుతాయంటే, మనం గలతీ పత్రిక మరి 5వ అధ్యాయంలో లేదా 3వ అధ్యాయంలో 8వ వచనం కూడా ఎక్కడ ఉంటుంది, ఎవరైతే అబ్రహాములాగా విశ్వాసమును బట్టి మరి దేవుణ్ణి అంగీకరించి అబ్రహాములాగా విశ్వాస పరిణామంలో ఎవరైతే నడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదము వస్తుంది. మరి అబ్రహాముకి దేవుడు కుమారుడుగా వచ్చిన తర్వాత అబ్రహాము జీవితం ఎలాంటిది, అబ్రహాముని దేవుడు ఎలా ఆశీర్వదించాడు మనం చూసినప్పుడు, అబ్రహాము దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాముకి ఏమి లేదండి, ఏమి లేదు. చదువుకోండి, ఆదికాండము 11వ అధ్యాయం చదువుకోండి. రోడ్లంటా తిరుగుతూ ఉన్నాడండి, విగ్రహాలు అమ్ముకుంటా ఉన్నాడంట, పెళ్లి చేసుకున్నాడండి, పిల్లలు లేదంటండి, మనశ్శాంతి లేదంటండి, సంతోషం లేదంట, సమాధానం లేదంటండి. కానీ మహాతండ్రి మరి ఆయనకి కుమారుడిగా అనుగ్రహించబడ్డ తర్వాత అబ్రహాముడికి ఆగేసి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అబ్రహాము, నీకు ఇశ్రాయేలులంతా విస్తారమైన సంతానాన్ని ఇస్తాను, నేనేం చేస్తానంటే ఆశీర్వాదకరంగా మారుస్తాను. కాబట్టి కుమారుడు వస్తాం వల్ల మనకి జరిగే మేలేంటి? ఈ కుమారుడు రావటం వల్ల మన జీవితంలో జరిగే మేలేంటి, ఆశీర్వాదం ఏంటి, దీవెన ఏంటి అని మనం చూసుకున్నప్పుడు, అబ్రహాము గారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అబ్రహాము గారి జీవితంలో ఉన్న సమస్త దుఃఖాన్ని ఎవరు తీస్తారండి? ఎవరు వచ్చారు ఆయనకి? ఎలా వచ్చాడు? కుమారుడిగా. అందుకని బైబిల్లో కూడా మనము కొత్త నిబంధనలు అక్కడక్కడ చూసినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కానాను స్త్రీ ఒక ఆవిడ కనపడుతుంది. దావీదు కుమారుడా, అయ్యా నా కుమార్తె ఏం పడిందండి? దెయ్యం పట్టిన దానిగా ఉంది, నీవు మరి తను స్వస్థపరచాలయ్యా, దావీదు కుమారుడా అని అడుగుతుందండి. ఇంకా ఒక చోట మనం చూస్తే ఒక గుడ్డివాడు అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. మరి దేవుడు దావీదు కుమారుడుగా మరి పిలిపించబడతాను గల కారణము, దావీదు ఎలా ఉన్నాడంటే దేవుడికి హృదయానుసారుడుగా ఉన్నాడంట, ఇష్టడుగా ఉన్నాడంటండి. దావీదు దేవుని సన్నిధిలో యథార్థంగా అవుతుందంట. దావీదు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం? ఒకసారి చూడడం అక్కడ కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకోండి. నీ దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, దావీదు అంటున్నాడు, నా అతిక్రమములను, నా పాపములను, నాలో ఉన్న వ్యతిరేక కార్యాలని దేవుని ముందు నేను కప్పుకొనక ఒప్పుకునేవాడిగా ఉన్నాను. నేను అతిక్రమం దాచిపెట్టుకునేవాడిగా లేను.
ఈ రోజుల్లో మనం దేవుడికి, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినా ఏం పట్టుకెళ్తామండి? ఎవరైనా పుట్టినరోజుకి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు మిమ్మల్ని నన్ను పుట్టినరోజుకి పిలిచారు అనుకుందామండి, ఏం చేస్తాం? ఒక 100, 50 లేకపోతే ఒక బొమ్మో లేకపోతే ఒక చాక్లెటో ఏదో ఒకటి బహుమానంగా పట్టుకెళ్తాం. మరి ఇప్పుడు దేవుని యొక్క జన్మదినానికి మనం ఏమి ఇవ్వాలి? ఏమిచ్చి ఆయన్ని సంతోషపరచాలి? ఏమిచ్చి మనం ఆయన్ని ఆనందపరచాలంటే ఒకవేళ అనుకుంటా ఉండొచ్చు, కానుకలు ఇస్తే, అట్టుపళ్ళు గెల్లిస్తే. ఏమి రాదండి ఆయనకి? ఏం కావాలి ఆయనకి? ఎవరు కావాలి? మానవుని ఎలా చేశాడు దేవుడు? ఒక మట్టి రూపముగా, మట్టితో మానవుని అంతా చేసిన తర్వాత ఒక జీవాత్మ ఉదయాడంటే మన లోపల ఉండిపోయిందండి. ఆయనది ఏముండిపోయింది? ఆయన ఆత్మ మనలో ఉండిపోయింది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మనసారా దేవుణ్ణి ఆరాధించి, దేవుడు స్తుతించి, ఎప్పుడైతే దావీదులాగా నీ అతిక్రమాల్ని, నీ పాపాలని ఒప్పుకొని దేవుడి దగ్గర విడిచిపెడితే ఏం చేస్తాడంటే దేవుడు? అదే అధ్యాయం పైన చూడడం 1-2 వచనాలు, 32 కీర్తన. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, దావీదు అంటూ ఉన్నాడు, నా అతిక్రమముల్ని, నా పాపముల్ని దేవుని ముందు నేను అంగీకరించేవాడిగా ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, నీ పాపాలు, నీ అతిక్రమములు, నీ వ్యతిరేకమైన క్రియలు దేవుని ముందు విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చాడ. మనకు కూడా కుమారుడుగా ఉంటాడంటండి. మనం అనుకుంటా ఉండొచ్చు, ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు, మాకు కూడా అనుగ్రహించబడ్డాడు అంటే ఎవరికి పడితే వాళ్ళకి అనుగ్రహించబడ్డాడు. అందుకని బైబిల్లో దేవుడు ముందే చెప్పాడు, ప్రభువా ప్రభు అన్నవాడు ప్రతి ఒక్కడు ఎవడు కాదు? నా బిడ్డ కాదు. బాప్తిజాలు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా నా బిడ్డలు కాదు. అన్నయ్య చర్చిలో ఒకవేళ మీకు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒకవేళ మీకు సభ్యత్వం ఉండొచ్చు, మీరు దెబ్బలాడచ్చు. రేపు పొద్దున ఒకవేళ మీకు ఏమన్నా జరిగిందని కూడా మాకు ఫోన్ చేస్తారు, ఏమండి మీ చర్చిలోనే బాప్తిజం తీసుకుందండి ఇవిడి, మీరే వచ్చి అన్ని కార్యక్రమాలు చేయాలండి అని. అలాంటి సభ్యత్వాలు ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, నా మార్గంలో నడుస్తారో, నా చిత్తానుసారులుగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకి కుమారుడుగా అనుగ్రహించబడతాడంటండి. ఆయన వచ్చిన తర్వాత ఏముండదంటండి? ఏముండదంట? అబ్రహాం ఇంటికి వచ్చాడు, అబ్రహాంలో ఉన్న పాపాన్ని, శాపాన్ని కడిగాడు. అబ్రహాము కుటుంబంలో ఉన్న లోటుపాట్లన్నీ తీర్చాడు. చెప్తున్నాడు, అబ్రహామా నిన్ను విస్తారమైన జనంగా చేస్తాను. ఆయన చెప్తున్నాడు, నీ కోసము రిక్తుడుగా, పసిబాలుడుగా ఎవరినిచ్చాడండి దేవుడు? చూడండి ఒకసారి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మాట ఉంటుంది, చదవండి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మహానుభావుడు మనకు కుమారుడుగా రావటానికి, మన వంశంలో పుడటానికి, మన దగ్గరికి రావడానికి గల కారణము దేవుడు చెప్తున్నాడు, నా అద్వితీయమైన కుమారుని ఈ లోకంలో మీ కొరకు దేనికోసం అంటండి? మన పాపం నుంచి. అందరూ కూడా కోరుకుంటాం మాకు కొడుకు ఉండాలి. హిందువులు అయితే ముఖ్యంగా కోరుకుంటాడు, కొడుకు లేకపోతే తలకూర ఎవడు పెడతాడు రా బాబు అని. పొన్నో నరక నుంచి తప్పించేది ఎవడనుకుంటారండి. ఆ కొడుకు తప్పింతాడో లేదో నాకు తెలియదు, కానీ ఈయన చెప్తున్నాడు, నిన్ను పాపం నుంచి, శాపం నుంచి విమోచింపచేసి అద్దరు చేర్చే వరకు, పరలోక రాజ్యము తీసుకెళ్లే వరకు నిన్నెవరంటే దేవుడు విడవని వాడిని, ఎడబాయని వాడిని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ కుమారుడు మనకు ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే దావీదులాగా దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలి, దావీదులాగా దేవుడిని మహిమపరిచేవారుగా ఉండాలి,
దావీదులాగా దేవుణ్ణి కొనియాడే విధంగా ఉండాలి. దావీదులాగా యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి. దావీదులాగా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. అబ్రహాములాగా ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో, అందుకని దేవుడు చెప్తున్నాడు, నాకు ఇష్టలైన ప్రజలకు ఈ భూలోకంలో ఏం కలుగుతుందంటండి? సర్వలోకానికి ఇది సంతోషకరమైన వార్త. కానీ ఎవరికి సమాధానం ఎవరికి కలుగుతుంది? సమాధానం ఎవరికి దొరుకుతుంది? మరి ఎవరి జీవితంలో సమాధానాన్ని మనం చూడగలమంటే దేవుడు చెప్తున్నాడు, నాకు ఇష్టలైన ప్రజలకు మాత్రమే సమాధానము దొరుకుతుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలి, ఈ లోకంలో మనం దీవించబడాలి. మరి దేవుడు చెప్తున్న సమాధానాన్ని మనం కలిగి ఉండాలంటే ఎవరికి ఇష్టలుగా ఉండాలండి? మరి ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏమడిగాడైనా మీకల్లా ఉంటుంది చూడండి ఒకసారి. అక్కడ 6వ అధ్యాయం 8వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనం కానీ ఉంటుంది చూడండి. అమ్మ చదవండి అమ్మా, 7వ వచనం కానీ చదవండి, లేకపోతే 6వ వచనం కానీ చదవండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయిన. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తున. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ? బైబిల్లో కాదండి. ఎక్కడ? దేవుడు చెప్తున్నాడు, వేలాది నదులంతా విస్తార తైలాన్ని నేను నీకు ఇస్తున్నా. లేకపోతే నా జ్యేష్ఠ కుమారుణ్ణి ఒకవేళ నీకు అర్పించగలనా? నా పాప పరిహారార్థము నేను ఏమి చేయగలను? ఏమి ఇచ్చి నిన్ను స్తుతించగలనంటే దేవుడు చెప్తున్నాడు, ఉత్తమమైనది నీకు తెలుసు. ఏంటంటే అది ఇప్పుడు చదవండి అమ్మా. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా. ఏమడుగుతున్నాడండి? ఏమడుగుతున్నాడు? ఇప్పుడు నేనంటే చెప్తాను, హోలీ ల్యాండ్ కట్టేస్తున్నానండి, దానికి 2 కోట్లు అయిపోతుంది, 3 కోట్లు అయిపోతుంది, మీరు అందరూ ప్రార్థనలో పెట్టండి, మీరు అందరూ ప్రార్థనలో పెట్టండి, మీ దగ్గర ఏమన్నా ఉంటే కొద్దిగా పెట్టండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇదిగో చూడండి, పలానా ఆవిడ ఈ సిలువ ఆవిడే ఇచ్చిందని, మొత్తం అంతా ఆవిడే ఇచ్చింది. మరి పక్కన మీరు ఒకవేళ యేసు ప్రభు విగ్రహాన్ని మీరు ఇస్తే మీ కుటుంబాన్ని దేవుడు కలకాలం కాపాడతాడండి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏమడుగుతున్నాను నిన్ను, ఏమి కోరుకున్నాను నిన్ను? వేలాది నదులంతా విస్తార తైలము నువ్వు పట్టుకొచ్చినా, బలిగా నాకు అర్పించినా అది నాకు ఇష్టము లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవునికి నువ్వు ప్రీతికరంగా ఉండాలి, దేవునికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, మరి దేవునికి నువ్వు దీవెనకరంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, నెమ్మదియు విధేయతయు కనికరమును దేవుని సన్నిధిలో న్యాయంగా నడిచే జీవితాన్ని మనకి ఏం వాళ్ళు దేవుడికి ఇప్పుడు కానుక, క్రిస్మస్ కానుక ఏం ఇవ్వాలండి? ఏం ఇవ్వాలి? అట్టుపల్లికెళ్ళా ఏం ఇవ్వాలి దేవుడికి? లేకపోతే ఒక అరడజను, మరి యాపిల్ ఒక అరడజను కమలాకాయలు పట్టుకొచ్చి అన్నయ్య గారి చేతిలో పెట్టేసి హ్యాపీ క్రిస్మస్ అని గట్టిగా కాగిలించేసుకుని ఏం ఇవ్వాలి? ఇవాళ కానుక వద్దా? ఎవరు వెళ్ళారండి? జ్ఞానులు వెళ్ళారు. వాళ్ళు వెళ్తా కానుక తీసుకెళ్లారు, దేవుడి దగ్గర కానుక తీసుకెళ్లారు, బంగారం తీసుకెళ్లారు, సాంబ్రాన్ని తీసుకెళ్లారు, బోళాన్ని తీసుకెళ్లారు, దేవుడి పాదాల దగ్గర అర్పిస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ బంగారం వద్దు, ఏం వద్దు, నాకేమి వద్దు, నీవెలా ఉండాలంటే నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి,
దేవుని సన్నిధిలో యథార్థతను కలిగి నమ్మకమైన జీవితాన్ని నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇంతకాలం ఒకవేళ నువ్వు దేవుడి సన్నిధిలో అలా లేకపోతే ఈ క్రిస్మస్కి ఏమిస్తావు? దేవుడికి ఏమిస్తావు? ఇప్పుడు దాకా నమ్మకంగా లేవనుకోండి, దేవుడు చెప్పండి, అయ్యా ఇక మీద నీ సన్నిధిలోనైనా నమ్మకమైన జీవితాన్ని జీవించగల శక్తినివి. ఎంతకాలము కనికరము లేకుండా నీ హృదయం అంతా మోసకరంతో, దుష్టత్వంతో, క్రూరమైన మనసుతో కలిసి ఉంటే ఇవాళ దేవుణ్ణి అడగండి, అయ్యా కనికర హృదయాన్ని నాకు దయచేతండి, అయ్యా కనికరము గల హృదయాన్ని నాకు దయచేయండి. ఆయన దేవుడు చెప్తున్నాడు, సాధువైనట్టి మృదువైనట్టివి దీన మనస్సు గలవారిగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ ఇంతకాలము దీన మనసు లేకుండా ఒకవేళ నువ్వు గర్విస్తూ ఉంటే, దేవుడి చిన్న చిల్లర డబ్బులు చూసుకున్న ఒకవేళ నువ్వు గర్విస్తూ ఉంటే, ఒకవేళ నీ హృదయంలో నువ్వు గర్విస్తూ ఉంటే, అందుకని బైబిల్లో ఉంటుంది ఉజ్జియా అని ఒక రాజు ఉంటాడని. మరి ప్రారంభంలో దేవుడిని నమ్ముకున్నప్పుడు చాలా బాగున్నాడంటండి, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాడంటండి, మరి దేవుడు వాక్యం చదువుకున్నాడంట, దైవచిత్తానుసారమైన జీవితాన్ని జీవించాడంటండి. దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించి గొప్పవాడిని చేసిన తర్వాత ఈ ఉజ్జియాకి మనసులో గర్వం రావటం ప్రారంభించిందంటండి. ఏం లేదండి, అతనికి దీనాత్మ లేదు. దేవుడు చెప్తున్నాడు, నేను ఏం కోరుకుంటున్నాను, దీనాత్మ గలవాడిగా నువ్వు ఉండాలి. కానీ దేవుడు ఆశీర్వదించి గొప్పవాణి చేసిన తర్వాత, ఉన్నతమైన స్థితి కలిగిన తర్వాత అతని హృదయంలో గర్వం రావడం ప్రారంభించిన తర్వాత దేవుడి సన్నిధిలో ఉండగానే శాపం వచ్చి నుదుటను కుష్టి వ్యాధి వచ్చిందని ఉంటుందని బైబిల్లో. కాబట్టి దేవుడికి మనం ఏమర్పించగలం, ఏమిచ్చి దేవుని యొక్క రుణం మనం తీర్చుకోగలం, ఏమిచ్చి దేవుడికి మనం బలేర్పించగలం అంటే, మరి క్రిస్మస్లో మరి దేవుడికి మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, అతనికి కానుక ఇవ్వాలంటే. ఎందుకంటే మన పిల్లలకి ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, చాలా శ్రేష్టమైన మంచి మంచి కానుకలన్నీ కూడా మన పిల్లలకే ఇస్తామమ్మా. బట్టలు కొనడానికి వెళ్ళామనుకోండి, మంచి బట్టలు పిల్లలకు కొంటాం, మనకు కొన్నా లేకపోయినా. మనం తినకపోయినా మన పిల్లలకి మంచి ఆహారం పెట్టాలని కోరుకుంటాం. అలాగే దేవుడికి ఏది ఇష్టమో దేవుడు చెప్తున్నాడు, ఉత్తమమైన దాన్ని నువ్వు ఎరిగి, నీకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా నువ్వు దేవుడి దగ్గర ఉన్నప్పుడు అది అతనికి ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో మరి అర్పణ లేకుండా, దేవుని సన్నిధిలో మరి క్రిస్మస్లో దేవునికి అర్పణ లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎన్ని కొత్త బట్టలు కట్టుకున్నా, నాలాంటి వాళ్ళకి మరి ఒకవేళ ఎంతమందికి నువ్వు బట్టలు పెట్టినా ఎవరికి ఇష్టం కాదండి? నాకు ఇష్టం, ఓకే, మీరు పెడతానంటే నాకు ఓకే, నాకు బాధే ఉంది, మీరు ఇస్తానంటే శుభ్రంగా తీసుకుంటాను నేను. ఎవరికి వద్దంటండి? దేవుడికి వద్దంట. దేవుడు చెప్తున్నాడు, నీ బలి అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, కానీ నువ్వు ఎలా బ్రతకాలంటే దేవుడి సన్నిధిలో నీతిగా యథార్థంగా బ్రతకాలి. అందుకనే దావీదుని దేవుడు ఆశీర్వదిస్తాను గల కారణము, దావీదు ఒక పద్ధతి చూడడం ఒకసారి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 7 నుంచి 9 వచ్చిన దగ్గర చదవండమ్మా. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 7 నుంచి 9 వచ్చిన వరకు ఎవరి మీద అతను ఆనుకున్నాడు ఒకసారి చూద్దాం. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, మరి జనులు నమ్ముట కంటే, రాజును నమ్ముట కంటే నేను ఎవరు నమ్ముతానంటే దేవాతి దేవుని నమ్ముతాను. ఇప్పుడు దాకా ఒకవేళ ఈ క్రిస్మస్ దాకా ఒకవేళ మనం వాళ్ళని నమ్ముంటే దేవుడు చెప్తున్నాడు, మీకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు, అతన్ని ఎందరైతే నమ్ముతారో, ఎందరైతే అతన్ని విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన వెంబడించేవారుగా ఉంటారో వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, నేను విలవేల్పుగా ఉంటాను. మరి అబ్రహాం ఇంటికి వచ్చాడు దేవుడు, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశించాడు. దావీదు దగ్గరికి వచ్చాడు దేవుడు,
మరి ఆ చుట్టాల బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు ఎవరు కూడా దావీదుని గుర్తించలేదు. కానీ ఎన్నిక లేని దావీదుని దేవుడు గొప్ప రాజుగా చేసిన తర్వాత దావీదు ఏం చేస్తున్నాడండి? ఏం చేయాలి మనం? చూడండి ఒకసారి 103వ కీర్తన చూడండి ఒకసారి. ఆ 2వ వచనం కానీ చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, నా పాపము నుంచి, నా శాపము నుంచి విమోచించి కరుణా కటాక్షములను ఎలా ఇచ్చాడండి? కిరీటంగా బహుమానంగా ఇచ్చాడంట. ఈ రోజుల్లో క్రీస్తు జన్మదినం లేకపోతే పండగలు అవ్వచ్చు, లేకపోతే ఉత్తప్పుడు అవ్వచ్చు, నీలో ఆ కరుణా కటాక్షాలు కనపడకపోతే ఎవరు బిడ్డో కాదు, నువ్వు ఎవరు బిడ్డో కాదు. అందుకని లోకా సువార్తలో 19వ అధ్యాయం 9వ వచనంలో జకరియా అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆడు యేసును చూడాలని చాలా ఆశపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడండి. మరి అతని జీవితాన్ని, అతని పద్ధతిని అతను చూసినప్పుడు మరి అనేక మంది మీద కఠినాత్ముడిగా ఉన్నట్లుగా, అనేక మంది మీద వడ్డీ వ్యాపారం చేస్తున్నవాడిగా, అనేక మందికి పన్నులు రాసేవాడిగా, చాలా కఠినాత్ముడిగా కనబడుతున్నాడండి. కానీ మరి అతనికి ఎవరు చెప్పారో? మరి యేసుని నమ్ముకోవాలని ఆశ ఎందుకు కలిగిందో? ఎలా కలిగిందో? పుట్టోడు అంటాడు, చోళ్ళపోయాడంట, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంటే లోపల బాధపడిపోతుందంటండి. యేసయ్యని చూసుకుని కుమిలిపోతా ఉన్నాడంటండి. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడండి. దేవుడు చెప్తున్నాడు, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నేటించి నువ్వు ఎవరు కుమారుడివి? అంతకుముందు ఎవరు కాదండి? అంతకుముందు ఎవరు కాదు? అబ్రహాము కుమారుడు కాదు. కానీ ఎప్పుడైతే ఆ ఇంటికి రక్షణ వచ్చిందో దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి జక్కయ్య అబ్రహాంకున్న ఆశీర్వాదాలన్నీ నీకు వచ్చేస్తాయి. అప్పుడు జక్కయ్య చెప్తున్నాడు, అయ్యా నా ఆస్తిలో 4వ భాగాన్ని ఇచ్చేస్తాను, అన్యాయస్తుని పంచిపెట్టేస్తాను, ఇక మీద నీ సన్నిధిలో నేను కనికరము గలవాడిగా ఉంటాను తండ్రి. ఇదిగో దావీదు చెప్తున్నాడు, కరుణా కటాక్షాలను నాకు నువ్వు కిరీటముగా ఇచ్చావు. ఇవాళ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం, మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళిపోతున్నాం అని ఎన్ని సోదుకౌరులు మీరు చెప్పినా కరుణా కటాక్షాలు, జాలి, కరుణ, దయ మీలో లేనప్పుడు మీరు ఎవరి బిడ్డలు కారండి? దేవుని బిడ్డలో కాదు. ఒకవేళ అన్నయ్య గారి సన్నిధిలో సభ్యులు అవ్వచ్చు మీరు, మీ వల్ల మాకు ఉపకారం ఉంది. కానీ ఎవరికి లేదు. మీరు ఒకవేళ దేవుడి సన్నిధిలో కట్టలేకపోతే మీకు ఉపకారం లేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలు ఎలా ఉంటారంటే కరుణా కటాక్షములు గలవారుగా. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం చెప్తున్నాడు దేవుడు, ఎవరంటండి? మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరు కుమారుడు అంటే? అయినా అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది అయితే అబ్రహాములాగా మన హృదయాన్ని దేవుడికి అర్పించుకుంటామో, ఎంతమంది అయితే మన జీవితంలో పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి సమాధి చేసి క్రీస్తుని వెంబడించి క్రీస్తు యేసు ప్రభు వారి కోసం బ్రతుకుతామో వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు, మీకొక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన ఏం చేస్తాడంటండి? నేను పాపం నుంచి విమోచిస్తాడంట, శాపం నుంచి విమోచిస్తాడంట. నీ లోటుపాట్లన్నీ కూడా ఎవరు తీరుస్తారంటండి? ఎప్పుడు? ఒక ఆవిడ ఉంటుంది చూడండి, అక్కడ లోకాసువార్త 13వ అధ్యాయం కూడా ఒకసారి చూడమ్మా. లోకాసువార్త 13వ అధ్యాయం మరి 15-16 వచనాలు చదవండి. లోకాసువార్త 13వ అధ్యాయం 15-16 వచనాలు. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి వద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఎవరి కుమార్తె అంటండి ఆవిడి? ఎన్నాళ్ళ నుంచి అంటండి అమ్మ? ఇంకొకసారి 10వ వచనం కంటే ఒక 2 వచనాలు చదవండి, నేను క్లోజ్ చేసేస్తాను, అన్నయ్య గారికి ఇచ్చేస్తాను.
10వ వచనం కానీ 2 వచనాలు చదవండి. విశ్రాంతి దినమున ఆయన ఆ సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ ఎన్నాళ్ళు అంటండి? 18 సంవత్సరాల నుంచి ఏమి లేదండి, ఆవిడికి విమోచన లేదు. 18 సంవత్సరాల నుంచి దేవుడి బిడ్డే బాప్తిజం తీసుకుంది, కానీ విమోచన లేదు. ఆమెకి ఏం పట్టుకుందండి? దెయ్యం పట్టుకుందంట. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒక రోజున ఆవిడ పరుగులెట్టుకుంటా ఎవరి దగ్గరికి వచ్చిందండి? ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చిన దేవుడు ప్రార్థన చేసి చెప్తున్నాడు, 18 సంవత్సరాల నుంచి ఆమెలో ఉన్న దెయ్యాన్ని దేవుడు బంధించి, ఇదిగో అబ్రహాము కుమార్తె ఏమిచ్చాడండి? దేవుడు స్వస్థతనే ఇచ్చాడంట. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం రావాలి. మన జీవితంలో ఒకవేళ నువ్వు దేవుడు బిడ్డవై ఉండొచ్చు, కానీ దేవుడిని విడిచిపెట్టి దూరంగా ఉన్నావు అనుకోండి, ఏమవుతుంది? చాలామంది మన రోగం వచ్చినప్పుడు అలాగే అనుకుంటామండి. దేవుడు అయితే చెప్తున్నాడు, సాతాను పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడండి? రోగాన్ని తీసుకొస్తాడు. అందుకనే యోబు చాలా బాగున్నాడండి. యోబు మీద కన్నేసింది. యోబు జీవితం ఏమైందండి? యోబుకి అనేకమైన అనారోగ్యాలు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క పాదాలు పట్టుకుంటావో, దేవుడు చెప్తున్నాడు, నీలో ఉన్న సమస్త దుర్నీతిని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న అంధకార చీకటి శక్తులు బంధించి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈమె కూడా అబ్రహాము యొక్క కుమార్తె. కాబట్టి అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి దీవెన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలండి? మనం ఎలా మారాలి? అన్నయ్య గారిలో మారిపోవాలా? లేకపోతే ఏసన్న గారిలో మారిపోవాలా? ఎలా మారిపోవాలి? దేవుడు చెప్తున్నాడు, నన్ను చూసి నడవండి, నన్ను పోలి నడవండి. నా ఆత్మ కలిగిన వారు నా బిడ్డలో ఎలా ఉంటారంటే నన్ను పోలి నడుచుకునే వారిగా ఉంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క బిడ్డలుగా మనం మారి ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో ఆయన ఏమైపోతాడు? మనకే కుమారుడిగా మారిపోతాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు అబ్రహాము కుమారుడిగా మారిపోతావు, ఇక మీద నీకు ఆశీర్వాదమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నీలో ఉన్న పాపరోత జీవితాన్ని, ఎప్పుడైతే జక్కయ్య తనలో ఉన్న పాపరోత జీవితాన్ని విడిచిపెట్టి, తనలో ఉన్న అన్యాయాన్ని విడిచిపెట్టి కనికర హృదయాన్ని కలిగి దేవుని ముందు తన హృదయాన్ని కుమ్మరిస్తం ప్రారంభించాడో, దేవుడు చెప్తున్నాడు, జక్కయ్య నీ ఇంటికి నేను వస్తాను. ఎక్కడికి వెళ్ళాడు భగవంతుడు? మార్తా మరిల ఇంటికి వెళ్ళాడండి. తమ్ముడు రోగంతో ఉన్నాడు, ప్రాణాలు పోగొట్టుకునేవాడిగా ఉన్నాడు, ఆఖరికి ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు దేవుడు? చచ్చిన లాజర్నే లేపాడు. మరి పేతురు నాలాగా రాత్రి తెల్లవారులు కష్టపడ్డాడండి. పేతురికి ఒక్క చేపలు కూడా పడలేదంటండి. ఈ మహానుభావుడు పడవెక్కాడంటండి. ఏమవుతుంది? చాలామంది అంటూ ఉంటారు, హైదరాబాద్ వెళ్ళిపోతామండి, అన్నగారు ప్రార్థన చేయండి, కోయిట్ వెళ్ళిపోతామండి. ఎక్కడికి వెళ్ళిపోతారంట? ఎక్కడ ఆశ్రదింతాడు దేవుడు? ఎక్కడ ఆశ్రదింతాడు? పేతురు అదే సముద్రంలో రాత్రి తెల్లవారులు వేటాడాడు, ఒక్క చేప కూడా పడలేదండి. కారణం ఏంటి? ఆ పడవలో ఎవరు లేరు? ఆ పడవలో యేసయ్య లేడు. కానీ ఎప్పుడైతే పేతురు పడవలోకి యేసయ్య రావటం ప్రారంభించాడో ఒక్క వలేసాడంటండి. ఈగానే విస్తారమైన చేపలు ఆడు బ్రతుకుతూనే కాకుండా పక్కన వాళ్ళు కూడా పని చెప్తున్నాడు, రండి విస్తారమైన చేపలు నాకు. కాబట్టి యేసుప్రభు వారు ఎక్కడికి వస్తే అక్కడ ఆశీర్వాదం ఉంది, ఎక్కడికి వస్తే అక్కడ దీవెన ఉంది. కాబట్టి ఆయన ఎవరింటికి వస్తారంటే జక్కయ్య ఇంటికి వెళ్తాను గల కారణము, జక్కయ్య చెప్తున్నాడు, నాలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, రోతమైన జీవితాన్ని విడిచిపెట్టి ఇక మీదట కనికర హృదయం గలవాడుగా నేను బతుకుతానయ్యా. ఇదిగో దావీదు చెప్తున్నాడు, అయ్యా నా అతిక్రమములను దాచిపెట్టుకోను, నీ ముందు అంగీకరించి వాటిని విడిచిపెట్టి నీ ముందు నేను నిర్దోషిగా బ్రతుకుతానని దావీదు ఎప్పుడైతే ప్రమాణం చేయడం ప్రారంభించాడో దేవుడు దావీదుని ఆశీర్వదిస్తామో ప్రారంభించాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మనం ఎప్పుడైతే మన జీవితంలో ఉన్న పాప శాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి మరి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? చదువుకున్నారు కదా మేకాలో 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? నువ్వు నీతిగా నడవటము, యథార్థంగా బ్రతకటము, ఇంకేంటండి
కనికర హృదయం కలిగి ఉంటాము, కరుణా కటాక్షలు నువ్వు కలిగి ఉంటాము దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎంతకాలము ఒకవేళ నీలో ఆ గుణాలు లేకపోతే ఇవాళ పండగ దినాన్ని దేవుడిని అడుగు. అవి దేవుడికి బహుమానంగా ఏమవ్వాలి? ఏమవ్వాలి? మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడిని అడుగు. కనికరము గల హృదయాన్ని నాకు దావీదు చెప్తున్నాడు. కరుణా కటాక్షము గల కిరీటాన్ని నాకు బహుమానంగా దేవుడు దయచేశాడు. అలాంటి కిరీటాన్ని దేవుడు ఈ మరి నూతన సంవత్సరం దేవుడు మన అందరికీ ఇచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.